పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రామాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని చాలా మంది సర్పంచులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇటు పూర్తిగా కూడా ఏదైతే గ్రామ సభలు ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీంట్లో చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు అంటూ కూడా సర్పంచులు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లిలో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా అక్కడ ఈ సర్పంచ్ కావచ్చు, రాజకీయ నేతలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? ఈ రోజు గ్రామ సభలు నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి చాలా మటుకైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కావచ్చు, సర్పంచులు. అక్కడ పరిస్థితి ఏంటి? పవన్ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కూడూరు మండలం మైసూరువారిపల్లిలో గ్రామ పంచాయతీకి మరి కాసేపట్లో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా భారీ స్థాయిలో మొత్తం వేడుకలు నిన్న నెలకొంది. మైసూరువారిపల్లిలో గత 3 రోజుల్లో కూడా జనసేన ఆధ్వర్యంలో కూడా చాలా ఏర్పాట్లు చేశారు. కుమ్మడి మొత్తం టీడీపీ జనసేన అందరూ కలిసి కూడా చేస్తున్నారు. గత 3 రోజులు కూడా ఈ గ్రామంలో 3 రోజులు కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ దగ్గరికి వస్తున్నారు. సో ఇక్కడ పరిస్థితి ఏంటి, అసలు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు 13,326 గ్రామ పంచాయతీలు జరుగుతుండగా ఒక మైసూరువారిపల్లినే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఈ గ్రామ సర్పంచ్ సంయుక్త గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆ మాటల్లో విందాం. పవన్ మేడం చెప్పండి, ఈ రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామ సభలు ఈ రోజు జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీ ఊరిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ముందుగా ఏబిఎన్ న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. ఈరోజు మా మైసూరువారిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక 13,000 పైచులకు ఉన్న పంచాయతీల్లో మా గ్రామం ఎంచుకొని ఈరోజు మా గ్రామం రావడం నిజంగా ఒక అన్ని పండుగలు ఒకే రోజు వచ్చినట్టు అంత ఆనందంగా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఒకనాడు నేను గెలిచిన ఒకప్పుడు మన కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి పార్టీ ఆఫీసులో చెప్పడం జరిగింది. మా సమస్యల మీద, మా నియోజకవర్గం ఇబ్బందుల మీద, అభివృద్ధి మీద ప్రతి ఒక్క విషయం అతనికి చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుర్తుపెట్టుకొని మా గ్రామమే ఎంచుకొని ఈరోజు స్వర్ణ గ్రామ సభకు రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం గారు మా గ్రామం ఇచ్చేస్తున్నారు. వచ్చిన వెంటనే అక్కడి నుంచి అతను మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అలాగే అభివృద్ధి పనుల్లోనూ సర్పంచులు అందరికీ మంచి గౌరవం కానీ, ప్రతి పంచాయతీ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ